ఇప్పుడు మీరు మోక్షం అన్నారు. మోక్షము అంటే ఏంటి అసలు అర్థం? అసలు ఎవరికి మోక్షం అనేదానికి అర్థం తెలియదు. మోక్షేమ, దేవుడిని కలవడమా, దేవుడు అంటే ఏంటి, ఎలా కలుస్తాము, ఏంటి అనేది అందరికి ఎవరికి తెలియదు. అందరూ మోక్షం మోక్షం అంటూ ఉంటారు. ఆ మోక్షానికి కరెక్ట్ అర్థం? మోక్షం అంటే ఏమిటి అంటే సంసారం నుంచి ముక్తులం కావడం. మోక్షం అంటే ఏమిటి? విడుదల. మోక్షం అంటే విడుదలేగా. దేని నుంచి విడుదల అని అంటే దుఃఖం నుంచి. సంసారం అంటే దుఃఖమే కదా, ఏదో ఒక దుఃఖం ఉండనే ఉంటుంది కదా. 4 రోజులు సుఖంగా ఉన్నాం అనుకున్నా కూడా మళ్ళీ 5వ రోజు ఏదో ఒక దుఃఖం రానే వస్తుంది. మరీ రాకపోయినా కాస్త దుఃఖమైనా ఉండనే ఉంటుంది. ప్రతి మనిషికి, ప్రతి ప్రాణికి ఏదో ఒక దుఃఖం ఉండనే ఉంటుంది. ఈ సంసారంలో మనం సరిగ్గా చూస్తే కనుక, పరిశీలిస్తే కనుక దుఃఖం లేనటువంటి ప్రదేశం ఎక్కడా లేదు. ఇప్పుడు ఉదాహరణకి స్వర్గం గురించి పురాణాల్లో ఉంది. చాలా పుణ్యం చేసినటువంటి వాళ్ళు స్వర్గానికి వెళతారు అని ఉంది. కాబట్టి స్వర్గంలో సుఖం చాలా ఉంటుంది అని ఉంది. అక్కడ కూడా సుఖం అధికంగా ఉంటుంది అనేది వాస్తవమే. కానీ అక్కడ దుఃఖం లేదు అనడానికి మాత్రం వీల్లేదు. అక్కడ కూడా దుఃఖం అనేది ఉండనే ఉంటుంది. ఎందుకు అనంటే అక్కడ కూడా ఇప్పుడు వీడు పుణ్యం చేసి స్వర్గానికి వెళ్ళాడు. వీడు చేస్తున్నటువంటి పుణ్యం అంతా క్షయం అవుతూ వస్తుంది. అనుభవిస్తున్నాడుగా. అక్కడ అనుభవిస్తున్నప్పుడల్లా పుణ్యం క్షీణం అయిపోతూ ఉంటుంది. ఆ క్షయం అవుతున్న కొద్దీ అయిపోయిన తర్వాత మళ్ళీ వాడు ఇక్కడికే రావాలి. పుణ్యం క్షయం అయిపోయిన తర్వాత మళ్ళీ ఇక్కడికే వచ్చి మళ్ళీ పుణ్యం చేసి మళ్ళీ వెళ్ళాలి. అక్కడే ఉండిపోవడానికి వీల్లేదు శాశ్వతంగా. కాబట్టి అక్కడ ఏమవుతుంది, కొన్నాళ్ళు అయిన తర్వాత అయిపోవస్తుంది, పుణ్యం క్షయం అయిపోతుంది అనగానే మళ్ళీ వాడు ఇక్కడికి రావాలి. తత్ప్రయుక్తంగా వాడికి మళ్ళీ దుఃఖం వస్తుంది. ఇది అయిపోవస్తుంది, ఇంకా కొన్ని రోజులే ఉండేది అని వాడికి దుఃఖం. ఇంకా మనం దేవతలకి చూస్తూ ఉంటాం, రాక్షసుల వల్ల రాక్షసులతో యుద్ధం చేస్తున్నప్పుడు వాళ్ళకంతా దుఃఖం. కాబట్టి అక్కడ కూడా దుఃఖం అనేది ఉంటుంది, సుఖం అధికంగా ఉంటుంది. కాబట్టి యథావత ఏమైంది, సంసారంలో ఎక్కడికి వెళ్ళినా కూడా, ఏ లోకానికి వెళ్ళినా కూడా అక్కడ దుఃఖం అనేది కాస్త ఉండనే ఉంటుంది. మరి దుఃఖం నుంచి సంపూర్ణంగా అంటే ఎప్పుడైతే మనం సంపూర్ణంగా దుఃఖం నుంచి విముక్తులం అవుతామో, ఎప్పుడైతే ఇంకా మనకి దుఃఖం యొక్క లేశం కూడా మనకి మళ్ళీ రాదో అటువంటి స్థితిని మోక్షం అని అంటారు. ఆ మోక్షం అనేది మనకి రావాలి అనంటే, మోక్షం అంటే దుఃఖం నుంచి విముక్తులం కావడం. దుఃఖం నుంచి విముక్తులం కావాలి అని అంటే ముందు అసలు ఈ దుఃఖం ఎందువల్ల వచ్చింది అనేదాన్ని ముందు తెలుసుకోవాలి. ఆ దుఃఖం ఎందువల్ల వచ్చింది అనే దాన్ని తెలుసుకుంటే ఆ దుఃఖానికి హేతు అయినటువంటి దాన్ని మనం నిలువరించవచ్చు. ఈ దుఃఖానికి హేతు అనేది ఏమిటి అనంటే భగవత్పాదులు వారు చెప్పింది అవిద్య. అవిద్య అంటే మాయా, దుఃఖం, మాయా, అజ్ఞానం. అంటే ఏమిటి, ఈ దేహాదుల్నే ఆత్మ అని అనుకోవడం, దేహం, ఇంద్రియం, మనస్సు వీట్లనే నేను అని భావించడం. కాబట్టి ఇప్పుడు ఏమైందంటే దేహాన్నే నేను అని భావిస్తున్నాం కాబట్టి దీనికి ఏదైనా దుఃఖం కలిగితే నాకు దుఃఖం వచ్చింది అని అనుకోవడం. మనిషి యొక్క వాస్తవ స్వరూపం అంటే జీవుడి యొక్క వాస్తవ స్వరూపం ఏమిటి అని అంటే సుఖస్వరూపం. అది ఎలా చెప్తారు అనంటే, ఇప్పుడు ఉదాహరణకి నిద్రావస్థలో, సుషుప్తి అవస్థలో ఉన్నప్పుడు అంటే గాఢ నిద్రలో ఉన్నప్పుడు ప్రతి మనిషికి సుఖం యొక్క అనుభవం కలుగుతుంది. ప్రతి మనిషికి అనుభవంలో ఉన్నటువంటి విషయమే ఇది. నిద్రావస్థలో అత్యంత సుఖం కలుగుతుంది. ఆ నిద్రావస్థలో కలిగేంత సుఖం అది వేరే ఇంకెక్కడ లభించదు. ఏ భోగ్య వస్తువులతోనూ అంత సుఖం లభించదు. మరి ఆ నిద్రావస్థలో సుఖం ఎక్కడి నుంచి వస్తుంది? అప్పుడు ఏమైనా భోగ్య వస్తువులు ఉన్నాయా? ఏమీ లేవు. ఇంకొకటి, ఒక వ్యక్తికి ఏదో శరీరానికి ఏదో పెద్ద గాయమైంది, చాలా వేదన పడుతున్నాడు. అప్పుడు అటువంటి సందర్భంలో సరే ఏదో వైద్యం జరుగుతోంది, అటువంటి సందర్భంలో నిద్రపోయాడు. కానీ ఆ నిద్రలో ఉన్నంత వరకు ఆ గాయానికి సంబంధించినటువంటి దుఃఖం వాడికి తెలియదు, వాడు మర్చిపోతాడు. అప్పుడు కూడా వాడు సుఖంగానే ఉంటాడు, ఆ నిద్రపోతున్నంతసేపు సుఖంగానే ఉంటాడు. మళ్ళీ వాడికి మెళుకు వచ్చిన తర్వాత మళ్ళీ ఆ గాయం వాడికి గుర్తొస్తుంది, అయ్యో నాకు గాయం కలిగింది, నాకు దెబ్బ తగిలింది అని మళ్ళీ వాడు దుఃఖిస్తూ ఉంటాడు, ఆ నొప్పిని అనుభవిస్తాడు. కాబట్టి ఏమైందంటే అక్కడికి జీవుడు యొక్క వాస్తవ స్వరూపం సుఖస్వరూపం. అది మనకు ఎలా తెలుస్తుందంటే సుషుప్తి అవస్థలో వేరే ఏ విధమైనటువంటి బాహ్య సాధనాలు కానీ భోగ్య వస్తువులు కానీ లేకపోయినా కూడా అత్యంతమైనటువంటి సుఖాన్ని ప్రతి ఒక్క జీవుడు అనుభవిస్తున్నాడు. ఇది ప్రతి ఒక్క జీవుడికి అనుభవం, కొత్తగా చెప్పాల్సిందేం లేదు, అనుభవంలో ఉన్నటువంటి విషయమే ఇది. ఆ సుఖం ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే మన యొక్క ఆత్మసుఖమే. ఆ ఆత్మసుఖమే ఆ సందర్భంలో మనకి స్పష్టంగా అభివ్యక్తం అవుతుంది. ఆ నిద్రావస్థలో ఏమవుతుంది, ఈ బాహ్య దృష్టి ఏమీ లేదు మనకి. బాహ్య దృష్టి కానీ, శరీరం దృష్టి మీద కానీ, ఇంద్రియాల మీద కానీ, మనస్సు మీద కానీ మనకు అసలు దృష్టే లేదు. ఆ సందర్భంలో మనకి ఏమీ కనిపించట్లేదు.
అప్పుడు మనకి ఉన్నది ఒకే ఒకటి ఆత్మ. ఆ ఆత్మ సుఖాన్ని మనం ఆ సందర్భంలో పొందుతున్నాం కాబట్టి అది అపారమైనటువంటి సుఖం కాబట్టి ఆ ఆత్మ అనేది వస్తుతః సుఖస్వరూపం అని మనకి తెలుస్తాం. మళ్ళీ జాగ్రత్త అవస్థలోకి వచ్చినప్పుడు ఏమవుతుంది, మళ్ళీ శరీరాదుల మీద మనకి ఆ అభిమానం అనేది వస్తుంది. ఏమిటి, ఇది నేను అనే భ్రాంతి మళ్ళీ పునః ఉద్భవిస్తోంది, పునః అది జాగృతం అవుతుంది. అప్పుడు ఈ శరీరాల్లో కలిగినటువంటి దుఃఖాన్ని ఇది నాకే కలుగుతోంది అని మనం అనుకొని దుఃఖాన్ని అనుభవిస్తూ ఉన్నాం. కాబట్టి అక్కడికి ఏమైందనంటే ఈ దుఃఖానికి కారణం ఏమిటి అనంటే ఈ దేహాదుల్లో ఉండేటటువంటి ఆత్మబుద్ధి. ఈ ఆత్మబుద్ధి గనక పోయిందంటే అప్పుడు వాస్తవంగా మన యొక్క ఆత్మ ఏది అనేది మనకి తెలుస్తుంది. అప్పుడు ఈ దేహాదుల మీద ఆత్మబుద్ధి పోతుంది. ఆ ఆత్మ సాక్షాత్కారం అయిపోయిన తర్వాత ఆ ఆత్మసుఖం అనేది సంపూర్ణంగా మనకు అభివ్యక్తం అవుతుంది. ఇప్పుడు నిద్రావస్థలో ఉన్నప్పుడు ఆత్మసుఖం మనకు అభివ్యక్తం అవుతుంది, తెలుస్తుంది. కానీ ఆ సందర్భంలో అయితే మరి ఇంకా నిద్ర ఒకటి చాలుగా ఇంకా మళ్ళీ ఇంక మోక్షం ఎందుకు? నిద్రలో మనకు ఆత్మసుఖమేగా తెలుస్తుంది. అప్పుడు ఇంకా మోక్షం ఎందుకు అనడానికి వీల్లేదు. ఎందుకంటే నిద్రావస్థలో ఆ స్వరూప సుఖం అనేది కాస్త అభివ్యక్తం అవుతూ ఉన్నా కూడా అప్పుడు మనకు ఆ అజ్ఞానం అనేది సంపూర్ణంగా పోలే, ఇంకా అజ్ఞానం అనేది ఉంది. అది ఉంది కాబట్టి మళ్ళీ మనం జాగ్రత్త అవస్థలోకి రావాల్సి వస్తుంది. తెలియకుండా రమించేది నిద్ర, తెలిసి రమించేది మోక్షం. మోక్షం ఒక తేడా ఏమిటి అంటే నిద్రావస్థలో అజ్ఞానం ఉంటుంది, మోక్షావస్థలో అజ్ఞానం ఉండదు. అదే తెలిసి అంటే జ్ఞానం వచ్చినప్పుడే కదా తెలిసి రమించేది మోక్షం.